పరిష్కార మార్గం. सर्वजन मोचमाने स्वजमाने स्वजमाने स्वम मुद्रकाली मकाली मकाली देवी परमेश्वरी ओम शांभवी अकर्षयामि 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 चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 ओम चट 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 ओम चट 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 ओम चट 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 ज्वाल 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 नरसिंहाय लक्ष्मी नरसिंहाय अकर्षयामि 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 राजाधिराज योगिराज परब्रह्म सद्गुरु सच्चिदानंद साईनाथ महाराज ओम गुरुदेव दत्त 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 ओम मातृदेवो भव ओम पितृदेवो भव ओम आचार्य देवो भव ओम ఓం గురుదేవ దత్త 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 దత్త. నేను మీ సాయి దత్తానందను, మంత్రతంత్ర యంత్ర రుద్రాక్ష మూలికా శాస్త్రజ్ఞుని. ఈ మూలికలల్లా యంత్రాలల్లా మంత్రాలల్లా మళ్ళీ వచ్చేసి వాస్తు, నవరత్నాలు, రుద్రాక్షలు వీటన్నిటి మీద నేను సంపూర్ణంగా ఎన్నో కష్టపడి ఇష్టమైన ఈ విద్యను కష్టపడి నేను దీన్ని నేర్చి దత్తాత్రేయుని అనుగ్రహంతో నాకు ఆయన ఇచ్చిన దివ్య జ్ఞానంతో మీకు అందరికీ ఈ నేను నేర్చుకున్న విద్య న్యాయంబడే అంతం కాకుండా మీ అందరికి తెలియజేయాలని నేను ఒక సకల శాస్త్ర గ్రంథం అని గ్రంథం కూడా రాసిన. మళ్ళీ వచ్చేసి ఎవరికైతే మంత్రోపదేశం తీసుకుంటారో అయితే నా దగ్గర వాళ్ళందరికీ నేను ఈ గ్రంథం ఉచితంగా ఇస్తా, ఒక మంత్రదండం ఉచితంగా ఇస్తా, వాళ్ళకు జపమాలలు, వాళ్ళ తాయితలు, వాళ్ళకు భుజపత్రి ఇవన్నీ ఉచితంగా ఇచ్చేస్తాం ప్రాక్టీస్ చేసుకోవడానికి. అయితే ఇట్లా నేను 540 మంది అయినరు. ఇప్పుడు నేను ఒక 1000 మందికి టార్గెట్ నాది శిష్యరికం ఇవ్వడము, వాళ్లకు ఈ విద్యలన్నీ నేర్పడం నా యొక్క సంకల్పం. కాబట్టి నాకు మీరందరూ తోడ్పడాలంటే నా యొక్క ఈ ప్రోగ్రాం మీకు ఇష్టమైతే 10 మందికి షేర్ చేయండి, మళ్ళీ వచ్చేసి దీన్ని సబ్స్క్రైబ్ చేయండి. చేసినట్టయితే 10 మందికి ఈ విద్య గురించి తెలుస్తుంది, నా గురించి తెలుస్తుంది. ఇది గుప్తంగా నన్ను ఆడుకున్నారు. ఈ మీడియా లోపలికి నేను రానప్పుడు నేను ఒక గవర్నమెంట్ ఉద్యోగము, మిలిటరీ దాంట్లో పనిచేసేది, మళ్ళీ అక్కడ ఉద్యోగము, ఇక్కడ ఇది 2 పడవల మీద ప్రయాణం చేసిన. అయితే కొంతమంది 300 ఫ్యామిలీలే నన్ను వాడుకున్నాయి. 300 ఫ్యామిలీలు అంటే ఒక్కొక్క 100 ఫ్యామిలీలు అనుకో, ఒక 100 ఫ్యామిలీలు వాళ్ళు ఒక 30 మందిని ఓడితెచ్చుడు. 100 ఫ్యామిలీలు ముగ్గురికి తెచ్చుకోం వాళ్ళలోనే. అట్లా 300 ఫ్యామిలీలు అయినాయి, 300 మంది అయినరు. 300 మంది సీక్రెట్గా వచ్చి చూసుకొని పోదురు వాళ్ళు. అయితే వాళ్ళకి బాగా అవుతుంది, మరి ఎవరినైనా తీసుకురావాలి కదా, మీకు కూడా పుణ్యం పని అది అంటే వాళ్ళు ఏమంటారు అంటే, మాకు అవుతుంది వాళ్ళకి కావాలనే ఏముంది గురుగారు అంటే మీ వరకే ఉన్నాను నేను. వాళ్ళని కూడా తోలిచ్చి చూడండి, వాళ్ళకి మంచి అవుతుందా చెడు అవుతుందా. లేదు అట్లా కాదు, వాళ్ళే రావాలి నిమ్మలంగా పగటిపూట భోజనం వండి పెడితే తిని చేసి సాయంత్రం దాకా ఉండి టైంపాస్ చేసి పిక్నిక్ లాగా వద్దు నా దగ్గరికి. సండే, సాటర్డే, హాలిడేస్, వీక్లీ ఎన్ని ఉంటుంది కదా, ఆ రోజులలో వచ్చి నిమ్మలంగా నన్ను వచ్చి అన్ని పరిష్కారాలు చేసుకొని పోదురు. ఇప్పుడు ఏంటంటే మీ అందరికీ నేను అందుబాటులో దొరుకుతున్నా అంటే దత్తాత్రేయుడే మీ మధ్య నా మధ్య నా మధ్య ఈ అనుకూలమైన అనుబంధాన్ని ఏర్పరిచిండు. కాబట్టి ఈ అనుబంధాన్ని మీరందరూ ఉపయోగించుకొని నన్ను నా యొక్క విద్యలను అందరినీ స్వీకరించి నా దగ్గర మీకు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నీ విద్యను ఈజీగా నేర్పిస్తాను నేను. నా దగ్గర మీరు మంత్రోపదేశం తీసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళకైతే చాలా ఈజీగా నేను నేర్పిస్తా, తొందరగా గురువులు అయిపోతారు, మీరు 10 మందికి సేవ చేస్తారు.
ఎందుకంటే ఈ విద్య అంతరించకుండా ఉండడమే నా యొక్క సంకల్పం. అయితే ఈ రుద్రాక్షలు కూడా ఉన్నాయి కదా, రుద్రాక్షల మీద చాలా నేను స్ట్రగుల్ చేసిన. ఒక్కొక్క రుద్రాక్ష 20,000 30,000 పెడితే ఇచ్చేది ఆ రోజులలో. తెచ్చి దాన్ని ఏం చేస్తుంటే అంటే మన తీసుకొని ఊరికే చూస్తుంటే నాకు డౌట్ వచ్చి దాంట్లో ఒక మూల పెట్టి కొట్టేస్తుంటే కొడితే అన్ని ఇప్పుకపోయేది. అవి దాన్ని 6 ముఖాల దాన్ని వాడు 12 ముఖాలు చేసి పెట్టేది. 2 రుద్రాక్షలను కోసి ఆ 2 రుద్రాక్షలను అక్కడక్కడక్కడ అంటించేసేది కంప్యూటర్. అవి 12 అవుతాయి డబల్. కొందరు ఏం చేదురు గీతలు పెడుతురు. ఇవి నేను అన్ని చేసి నేను కూడా మోసపోయి అవన్నిటి మీద అవగాహన ఇప్పుడు నాకు ఒకరిని చంపితే వైద్యుడు అయినట్టు ఎన్నో రుద్రాక్షలు పలగొడితే అంటే నాకు తెలిసిపోయింది ఈ విధంగా ఉన్న రుద్రాక్ష ఇట్లుంటుంది, ఈ విధంగా ఉండదు. మొన్న నేను ఒక సిద్ధమాల కావాలంటే తెప్పించిన. మరి నేపాల్కి వెళ్ళి తెప్పించిన. నేపాల్లో రొయ్యలు ఉండాలి కదా. ఆ సిద్ధమాల అంటే ఏంది 1 నుంచి 14 దాకా ఉంటాయి అంటారు. 14 దాకా కాదు. సిద్ధమాల నవసిద్ధమాల అంటే 9 వరకు ఉంటే చాలు. మీకు గ్యారెంటీ ఉంటాయి, సర్టిఫికెట్తో సహా ఉంటుంది నా దగ్గర. అయితే అవి తెప్పించినప్పుడు దానికి సిద్ధమాల పంపిస్తే గురువుగారు మాకు డౌట్ వస్తుంది అంటే ఆ విద్య నువ్వు రిటర్న్ పంపరా అన్న. దాన్ని పలగొట్టినా. అది కూడా మీకు వీడియో పెట్టినా పలగొట్టేది. అయితే ఆ పలగొడితే ఏముంది ప్లాస్టిక్ లోపల ఫైబర్. అలాంటి మోసాలు చేస్తున్నారు బయట. దాన్ని అన్నిటి క్షుణ్ణంగా కరెక్ట్ ఉన్న వాటినే నేను ప్రజలకు అందించడానికి ప్రయత్నం చేస్తాను, రియల్ ఉంటేనే. అయితే నేను ఏంటంటే ముందు నేను అనుభవిస్తా. నాకు అనుభవించిన తర్వాతనే ఇతరులకు చెప్తా. నేను ఎట్లా అంటే ఇప్పుడు మనకు అనుభవం ఉండాలి. ఒక గురువు దగ్గర పోయి అయ్యా మాకు షుగర్ రోగం వచ్చింది, చక్కెర బంద్ చేద్దాం అనుకుంటే ఎట్లా బంద్ చేయాలని అడిగితే 4 రోజులు టైం అడుగుతాడు ఆయన. ఎందుకు అంటే ఆయన 4 రోజులకు వచ్చి ఎందుకు స్వామి 4 రోజులు అడిగినామంటే నేను బంద్ చేసి చూసినామా సాధ్యపడుతుందా లేదా అని. ఆయన 4 రోజులు బంద్ చేస్తే సాధ్యపడ్డదు. వితౌట్ షుగర్ చాయ్ తాగి చూసి సాధ్యపడ్డది. నువ్వు కూడా చేయమ్మా అని చెప్పిండు. అంటే అనుభవం కావాలి. అందుకని నేను అనుభవించి ఇతరులకు చేస్తే ఈ రుద్రాక్షల మీద కూడా నేను చాలా రుద్రాక్షలు పలగొట్టి గీతలు ఎన్ని ఉంటే అందులో లోపల గింజలన్నీ ఉండాలి. అయితే ఈ రుద్రాక్షలు ల్యాబ్లలో పంపించేస్తే ఒరిజినల్ అని వచ్చేస్తుంది. అది ఒరిజినలే ఉంటుంది. కానీ లోపల గింజలు లేని రాయడాడు ఇన్ని గింజలు ఉన్నాయి ఇన్ని గింజలు లేవని. అది మనకు ఎట్లా తెలవాలంటే దాన్ని నీళ్ళల్లో వేసి చూస్తే గింజలు ఉన్నాయా లేదా తెలిసిపోతుంది. వాటర్లో వేస్తే అది మునిగిపోతుంది, గింజలు ఉన్నది. గింజలు లేనిది పైకి తెలుస్తుంది. అందుకని చెప్పేసి మనం ఏం చేయాలంటే ఈ రుద్రాక్ష ఏది కొన్నా ఏది చేసినా ఆన్లైన్లో కొంటే మాత్రం వాడు ఏదో నేను ఇంత రుద్రాక్ష పెట్టిండాడు మొన్న నేను ఆన్లైన్లో అమెజాన్లో తెప్పించినాం. అయితే వాడు ఇంత తోడు మా ఫోటో పెట్టిండు. దాన్ని నేనేం చేసినా ఆన్లైన్లో తెప్పిస్తే అది గౌరీశంకర్ రుద్రాక్ష అని పంపించున్నాడు. అల్లు ఇంతలా ఉంది. దీన్ని చూస్తే ఇది గింత ఉన్నది, ఒక గింతే ఎంత ఉంది, గోరుమందం కూడా లేదు. ఇది గౌరీశంకర్ రియలే. కానీ ఆడు సైజు అనేది అలా పెట్టింది ఇంతలాగా పెట్టినాడు. ఇంత దొడుగుట్టు పెట్టిండు. ఆడు పంపించినాక గింతున్నది. దాన్ని మళ్ళీ మనం ఓనికైనా పంపిస్తాం. అదే అమెజాన్ రిటర్న్ పంపించేది అడ్రస్ పెట్టలే. ఆడు ఫ్లిప్కార్ట్ కూడా పెట్టలే అడ్రస్. అందుకని మనం ఆన్లైన్లో చూస్తుంది, ఆన్లైన్లో తక్కువ ఉంది ఎక్కువ ఉంది అని అంటారు కొన్నారు. ఇది కథ ఆడ నడిచేది. డూప్లికేట్ ఉండదు, సర్టిఫికేట్తో సహా పంపించున్నాడు. అందుకని చెప్పేసి మనం ఏంటంటే ఈ రుద్రాక్షలు ధారణ చేయాలంటే ఇప్పుడు 2 ముఖాల రుద్రాక్ష గురించి చెప్తా మీకు. ఈ 2 ముఖాలు ఏంటంటే ద్విముఖి రుద్రాక్ష అంటారు దీన్ని. ద్విముఖి రుద్రాక్ష అంటే 2 గీతలు ఉంటాయి, ఇట్లా 2 గీతలు ఉంటాయి. ఇది గౌరీశంకర స్వరూపము ద్విముఖి రుద్రాక్ష. ఇది చంద్రునికి సంబంధించింది 2వ నెంబర్. ఏది న్యూమరాలజీ ప్రకారం. అయితే ప్రశాంతత ఉంటుంది, మనకు ధనకనక వస్తువానాలు ఆయురారోగ్య ఐశ్వర్యాలకు కూడా పనిచేస్తుంది. ఇది మన ధనాకర్షణ చేస్తుంది. ఇది న్యూమరాలజీ ప్రకారము 2 నెంబర్ వస్తుంది. అయితే ఈ ద్విముఖి రుద్రాక్ష ఏ విధంగా ధరించాలి? ఈ ద్విముఖి రుద్రాక్ష ఏం చేయాలంటే దీన్ని మనము ద్విముఖి రుద్రాక్ష సోమవారం అన్నాడు. సోమవారం వస్తుంది ఆయనకు 2 నెంబరు. సోముడు అంటే చంద్రుడు. ఉదయం 6 గంటల నుంచి సాయంత్రము ఉదయం 6 గంటల నుంచి 7 గంటల దాకా ఉదయమే లోపు 7 గంటల లోపు ధరించాలి. అది కూడా ఏంటంటే శివపార్వతుల పూజ చేయాలి. శివపార్వతుల పూజ అంటే శివుడు పార్వతుల గుడికి వెళ్ళాలి. లింగం ఉంటుంది. లింగం ఉన్న కాడ ఆమె శక్తి స్వరూపుని అమ్మవారి గుడి ఉంటుంది కొన్నిటి దగ్గర. ఇప్పుడు శ్రీశైలం ఉంది, పక్కకు బ్రహ్మరమ్మ ఉంటుంది. ఈ 2 గుళ్ళు అటెండ్ చేయాలి.
మరి శివపార్వతి అంటే శివపార్వతి బొమ్మ పెట్టుకోవడం కాదు. శివ పార్వతుల బొమ్మ కాదు. శివుడు పార్వతి అంటే ఒక సైడ్ లింగం ఉండాలి, ఒక దగ్గర అమ్మవారు ఉండాలి. ఈ 2 గుళ్ళు అటెండ్ చేసి పెట్టుకోవాలి. ద్విముఖి రుద్రాక్ష సోమవారం నాడు 6 గంటల నుంచి 7 గంటల మధ్య. అయితే దీన్ని ఏంది, శివపార్వతుల పూజ చేయాలి. శివరాత్రి అయితే దీనికి పవర్ ఉంటుంది ఈ ద్విముఖి రుద్రాక్ష. లేదు అనుకుంటే మామూలుగా శివరాత్రి కాకుండా ఉట్టి రాత్రి మాస శివరాత్రులు వస్తాయి కదా, ఆ రోజైనా సరే, లేకుంటే అమావాస్య రోజైనా సరే. శివుడికి వచ్చేది అమావాస్య. అయితే అమావాస్య రోజు అయినా సరే ఇది రుద్రాక్షను పూజ చేసి ధరించాలి. శివుడు పార్వతిలో అంటే ఒక అమ్మవారి గుడికి వెళ్ళాలి, శివాలయానికి వెళ్ళాలి. వెళ్ళి దండం పెట్టుకొని ఈ పూజ చేసుకొని ఆ పూజారికి ఇస్తే ఆయన దేవుడి దగ్గర పెట్టిస్తాడు, అమ్మవారి దగ్గర పెట్టిస్తాడు. అప్పుడు ధరించాలి ఈ 2 ముఖాల రుద్రాక్ష. అయితే ఈ 2 ముఖాల రుద్రాక్ష ఏంటంటే ఈ విధంగా ఉంటుంది. ఇది ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, ఇక్కడ ఒక లైన్ ఉంటుంది, 2 లైన్లు ఉంటాయి దీనికి. అయితే ఈ రుద్రాక్ష ఏంటంటే ఇది భద్రాక్షలనే దొరుకుతుంది. ఏకముఖి కూడా భద్రాక్షలనే దొరుకుతుంది, రుద్రాక్షలో దొరకదు, రౌండ్ దొరకదు. అయితే ఇది రౌండ్ చాలా అరుదు. నా దగ్గర ఉన్నది ఇది రౌండ్, కొన్ని ఒక 4-5 పీసులు ఉన్నాయి. ఇది దొరకాలంటే కష్టం. ఇది ఎక్కువ రేటు ఉంటుంది అనమాట. ఇప్పుడు ఇది వచ్చేసి 2000 ఉంటే ఇది దగ్గర దగ్గర 10,000 ఉంటుంది. ఇది 10,000 ఖచ్చితంగా ఉంటుంది. 2 ముఖాలే ఉంటుంది. ఇది రౌండ్ది. అయితే ఇది ఏంటంటే ఈ రౌండ్ దొరికే చాలా కష్టం. నేను చాలా అతి కష్టంగా కలెక్షన్ చేసిన ఒక 4 పీసులు. అయితే వీటికి ఏంటంటే ఈ భద్రాక్ష కొమ్మరు అందరం మనం వేయించుకోవాలి, ఏకముఖి కూడా వేయించుకోవాలి. దీనికి రౌండ్ దానికి మాత్రం నేచురల్గా భగవంతుడే దీనికి రంధ్రాలు వేసి పెడతారు. రుద్రాక్ష గమ్మత్ ఏంటంటే భగవంతుడే రంధ్రం పెట్టేసి ఉంటుంది దానికి. రుద్రాక్షలకు రంధ్రాలు వేయరు, రంధ్రంతో సావొస్తుంది అది పుట్టుకతోటి. కానీ మనం కూర్చుకునే ఉంటుంది దానికి, దారము మెటల్ తీగనో కూర్చుకునే ఉంటుంది. అది చూడు భగవంతుడు అట్లా పెట్టిండు. అయితే దీన్ని ద్విముఖి రుద్రాక్ష సోమవారం నాడు 6 గంటల నుంచి పార్వతీశ్వరుల పూజ చేయాలి. శివరాత్రి కానీ మనం అమావాస్య రోజు కానీ వేసుకోవాలి. అయితే దీన్ని ఏ నక్షత్రాలు వేసుకోవాలి అని అడుగుతారు కొందరు. అయితే ఇది ఏం నక్షత్రం అంటే కృత్తికా ఇది రోహిణి నక్షత్రం వాళ్ళు వేసుకోవాలి ద్విముఖి రుద్రాక్ష. మళ్ళీ వచ్చేసి రోహిణి నక్షత్రం వాళ్ళు వేసుకోవచ్చు, హస్త నక్షత్రం వాళ్ళు వేసుకోవచ్చు, మళ్ళీ వచ్చేసి శ్రావణ నక్షత్రం వాళ్ళు వేసుకోవచ్చు. అంటే వీళ్ళకి తొందరగా చాలా మంచి పని చేస్తాం అన్నమాట. ఇప్పుడు రాళ్ళు గిట్ట ఎట్లా ఏ నక్షత్రానికి రాయి పెట్టుకోవాలని ఉంటుంది కదా. ఇప్పుడు గురువుకు సంబంధించిన పుష్యరాగం, శనికి సంబంధించిన నీలం ఎట్లనో ఇది కూడా ఏంటంటే ఇది రోహిణి నక్షత్రం వాళ్ళు వేసుకుంటే చాలా మంచిది. మిగతాలు కూడా వేసుకోవచ్చు. అయితే మళ్ళీ వచ్చేసి హస్త నక్షత్రం వాళ్ళు, మళ్ళీ వచ్చేసి శ్రావణ నక్షత్రం వాళ్ళు వేసుకోవాలి. ఇట్లే నక్షత్రం ప్రకారం వేసుకోవాలని ఉంది గురువుగారు. మా నక్షత్రానికి ఏది వస్తుంది అంటే ఈ నక్షత్రాల వాళ్ళు ఈ రుద్రాక్ష వేసుకుంటే మంచిది. ఓకేనా? అయితే మీకు ఏదైనా రుద్రాక్షలు కావాలన్నా ఏది కావాలన్నా నాకు ఫోన్ చేస్తే నేను ఆన్లైన్ పంపించేస్తా, వచ్చి కూడా తీసుకోవచ్చు. నా దగ్గర జాతకం తీసుకోవాలంటే చూసుకోవాలంటే పొద్దున 7 గంటల పొద్దున 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు మీకు అవైలబుల్ ఉంటాయి. 6 గంటల వరకు. మళ్ళీ పొద్దున వచ్చేసి మీకు రాత్రికి నేను మాట్లాడాలంటే మార్నింగ్ 7 to 9 వరకు ఫోన్లో మాట్లాడతా, రాత్రికి 10 నుంచి 12 గంటల వరకు నేనే స్వయంగా మాట్లాడతా. సోమవారం మంగళవారం మాత్రం స్ట్రిక్ట్గా హాలిడే ఉంటుంది. మీరు ఎనీ టైం మీరు ఈ సాయి దత్తానంద మీ సేవలో నా తుది శ్వాస వరకు, నా అంతిమ గడియ వరకు మీ సేవలో ఉంటానని నేను మీ శ్రేయోభిలాషిని, మీ యొక్క సాయి దత్తానందను. మీరు ఒకటి నాకు సాయం చేయాలి. మీరు కూడా గురువు గారిని దక్షిణ ఇవ్వాలి, ఆయనను కూడా పైకి తీసుకురావాలంటే మీరు ఏం లేదు, నా యొక్క ప్రోగ్రాం మీకు నచ్చినట్టయితే ఇతరులకు షేరింగ్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఎల్లవేళలా నన్ను లైక్ కొట్టండి, మీకు ఇష్టమైతే లైక్ కొట్టండి. మీ సాయి దత్తానంద మీ యొక్క ప్రేమ అభిలాషిగా మిమ్మల్ని కోరుకునేది ఒకటే. మీకు మంత్రోపదేశం కానీ కావాలంటే ఫోన్ ద్వారా వచ్చి కలవండి, నన్ను ఆశ్రయించండి. జై గురుదత్తం.